ఈ రోజే డౌట్ నాట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు జేఈ మరియు నీట్కి సంబంధించినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్ని డౌట్స్ని పొందండి. మీకు కావాల్సిన అన్ని క్వశ్చన్స్ని ఫోటో తీయండి, ఒక ప్రశ్నను మాత్రమే క్రాప్ చేయండి, వెంటనే వీడియో సొల్యూషన్ పొందండి. హలో పిల్లలు, ఇచ్చినటువంటి లెక్కను ఒకసారి చూద్దాం. చందన 12 నోటు పుస్తకాలను, వేణు 10 నోటు పుస్తకాలను కొన్నారు. ఒక నోటు పుస్తకం ధర 15 రూపాయలైతే దుకాణదారునికి ఎంత డబ్బు ఇవ్వాలి అని అడుగుతున్నారు. సాధన చూద్దాం ఏ విధంగా చేయాలో. సాధన ముందుగా మనకి లెక్కలో ఇచ్చినటువంటి అంశాలను ఇక్కడ రాసుకుందాం. చందన కొనుగోలు చేసిన పుస్తకాలు. చందన ఎన్ని పుస్తకాలు కొంది? 12 పుస్తకాలు. కాబట్టి చందన కొనుగోలు చేసిన పుస్తకాలు = 10. అదేవిధంగా వేణు కొనుగోలు చేసిన పుస్తకాలు. వేణు కొనుగోలు చేసిన పుస్తకాలు. వేణు ఎన్ని పుస్తకాలు కొన్నాడు? 10 పుస్తకాలు. కాబట్టి వేణు కొనుగోలు చేసిన పుస్తకాలు = 10. ఇక్కడ మనకి ఇద్దరు కలిసి ఎన్ని పుస్తకాలు కొన్నారు అంటే మొత్తం పుస్తకాలు. మొత్తం అన్నప్పుడు మనం ఏం చేస్తాము? కూడిక చేస్తాం. కాబట్టి వేణు కొన్న పుస్తకాలని, చందన కొన్న పుస్తకాలని మనం కూడితే మొత్తం ఎన్ని పుస్తకాలు? మనకు మొత్తం 22 పుస్తకాలు. ఇప్పుడు ఒక్కొక్క పుస్తకం ధర మనకి లెక్కలో ఎంత ఇచ్చారు? 15 రూపాయలు. పుస్తకం ధర = 15 రూపాయలు. ఇప్పుడు మనకి మొత్తం ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 22 పుస్తకాలు ఉన్నాయి. కాబట్టి 22 పుస్తకాల ధర = 22 పుస్తకాల ఏం చేయాలి? 22ని 15తో మనం 22ని 10 చూద్దాం. 11 అంటే చందన, వేణు వీళ్ళిద్దరూ కలిసి దుకాణదారునికి ఎంత ఇవ్వాలి? 330 రూపాయలు. థ్యాంక్ యూ. ఈ రోజే డౌట్ నాట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు జేఈ మరియు నీట్కి సంబంధించినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ యొక్క అన్ని డౌట్స్ని తెలుగులో పొందండి. అన్ని ప్రశ్నలని ఫోటో తీయండి, ఒక ప్రశ్నను మాత్రమే క్రాప్ చేయండి, వెంటనే వీడియో సొల్యూషన్ పొందండి. అలానే మరిన్ని డౌట్స్ కోసం డౌట్ నాట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.